మన సనాతన ధర్మంలో ఉన్న పురాణాలను చాలా మంది కేవలం కట్టుకథలుగా భావిస్తున్నారు. లేదా అసలు ఆ భగవంతుని అవతారాలు ఎందుకు వచ్చాయి అనే కారణం కూడా తెలుసుకోకుండా ప్రతిరోజు పూజిస్తున్నాం. కానీ ఒక్కసారి ఆ పురాణాల్లో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అనే కాన్సెప్ట్ని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే కొన్ని కోట్ల సంవత్సరాల జీవ సృష్టి చరిత్ర కేవలం 10 అవతారాల్లో ఎలా ఎన్కోడ్ చేశారో అర్థమవుతుంది. ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ అని చెప్పబడుతున్న థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ని మన ఋషులు దశావతారాల పేరుతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు, కానీ ఇంత గొప్ప సైన్స్ దాగి ఉన్న దశావతారాల గురించి ఎంతసేపు అనలైజ్ చేసినా సరిపోదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు స్పెండ్ చేసిన ప్రతి నిమిషం ఖచ్చితంగా వాల్యూ చేస్తుంది. మత్స్య పురాణం ప్రకారం ఈ ప్రపంచమంతా ఒక మహాప్రళయం రావటం వల్ల భూమి మొత్తం నీళ్లతో మునిగిపోతుంది. అందుకోసమే మళ్ళీ కొత్త సృష్టికి కావలసిన విత్తనాలను, అన్ని యానిమల్స్ యొక్క ఒక పెయిర్ని, సప్త ఋషులను, అలాగే వేదాలను ఒక షిప్లో ఎక్కించి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా మారి వాసుకి అనే పాముని తనకి షిప్కి కలిపి కట్టుకొని అలా ముంచేస్తున్న ఆ మహాప్రళయాన్ని దాటించి మలయ పర్వతాలు అనే సేఫ్ ప్లేస్ దగ్గర ఆపారు. అలా ఆపటానికి బ్రహ్మదేవుని యొక్క ఒక రాత్రి సమయం పట్టింది అని చెప్పారు. అంటే మన టైంలో 400 కోట్ల సంవత్సరాలు. ఆ తర్వాతనే కొత్త యుగం స్టార్ట్ అయింది అని మన పురాణాల్లో చెప్పబడింది. ఒక్కసారి దీన్ని ప్రెజెంట్ జియోగ్రఫీ ప్రకారం ఆలోచిస్తే భూమి పైన 400 కోట్ల సంవత్సరాల ముందు కేవలం నీళ్లు మాత్రమే ఉండేవి అని మోడర్న్ సైన్స్ చెప్తుంది. అందుకే భూమిని వాటర్ ప్లానెట్ అంటారు. వాటర్ ఫామ్ అయిన 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి లోపల ఉన్న అగ్నిపర్వతాలు ఎక్స్ప్లోడ్ అవటం వల్ల లావా అనేది భూమి సర్ఫేస్ పైకి వచ్చి కూల్ అవటం వల్ల ల్యాండ్ అనేది ఫామ్ అయింది. సో అందువల్లనే సైన్స్ ప్రకారం ఫస్ట్ లైఫ్ అనేది ఆక్వాటిక్ ఫామ్ వల్ల స్టార్ట్ అయింది అని చెప్పారు. అంటే నీళ్లలోనే మొదటి లైఫ్ అనేది స్టార్ట్ అయింది అని మోడర్న్ సైన్స్ చెప్తుంది. దీన్నే మోడర్న్ సైన్స్ లో ఆక్వాటిక్ అడాప్షన్ అంటాం. మన పురాణాలలో మత్స్యావతారం అంటాం. కానీ నెక్స్ట్ ఈ నీళ్ళల్లో ఉన్న జీవరాశులు కొత్తగా ఫామ్ అయిన నేలపైకి రావటం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? అప్పుడే శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారమైన కూర్మ అవతారం వచ్చింది. కూర్మము అంటే తాబేలు అని అర్థం. అంటే తాబేలు అనేది నీళ్లలో ఉంటుంది, అలాగే నేలపైన కూడా ఉంటుంది. దీన్నే కూర్మ పురాణంలో దూర్వాస మహర్షి వల్ల శపించబడ్డ దేవతలు వాళ్ళ పవర్స్ ని కోల్పోయి వాళ్ళ ఎగ్జిస్టెన్సే కష్టమైపోయి వీక్ అయిపోతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా మారి సాగర మదనంలో అమృతం వచ్చే వరకు మందర పర్వతాన్ని మోసి ఎలా అయితే దేవతలను కాపాడారు అని పురాణాల్లో చెప్పారో, అలాగే మోడర్న్ సైన్స్ లో కూడా నీళ్ల నుండి నేల మీదకు రావటం కోసం చాలా ఆక్వాటిక్ యానిమల్స్ నేల మీదకి రావటానికి, రూపాంతరం చెందటానికి చాలా కష్టపడితే తాబేలు లాంటి యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ ఈజీగా నేల మీదకు రూపాంతరం చెంది సర్వైవల్ అవటం స్టార్ట్ చేశాయి. దీన్నే మోడర్న్ సైన్స్ లో యాంఫీబియన్ అండ్ రెప్టైల్ అడాప్షన్ అంటారు. మన పురాణాల్లో కూర్మావతారం అన్నాం. కానీ నెక్స్ట్ ఈ జీవరాశులు పూర్తిగా నేల మీదకు రూపాంతరం చెందడం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? అప్పుడే శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ అవతారం వచ్చింది. వరాహ అవతారం అంటే యానిమల్ ఫామ్, అంటే మ్యామల్ అనేది పూర్తిగా నేల మీద ఉండగలిగే ఒక అవతారం. అందుకే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఈ భూమిని కాపాడారు అని మన పురాణాల్లో చెప్పారు. దీన్నే మోడర్న్ సైన్స్ లో మ్యామల్ అడాప్షన్ అంటాం. పురాణాల్లో దీన్ని వరాహ అవతారం అన్నాం. అలా ఒక యానిమల్ ఫామ్ నుంచి ఒక పూర్తి మనిషిగా ఫామ్ అయ్యి రూపాంతరం చెందే స్టేజ్ లో వచ్చిన అవతారమే శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహ అవతారం. నరసింహ అవతారంలో సగం నరుడిగా సగం యానిమల్ ఫామ్ అయిన సింహంలాగా మారి హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుని రక్షించారు అని మన పురాణాల్లో చెప్పారు. దీన్నే మోడర్న్ సైన్స్ లో ప్రోటో హ్యూమన్ అడాప్షన్ అంటాం. పురాణాల్లో నరసింహావతారం అంటే అలా సగం మనిషి సగం యానిమల్ రూపం నుండి పూర్తి మనిషిగా మారే ఎవల్యూషన్ లో వచ్చిన అవతారమే శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారమైన వామనావతారం. వామనావతారంలో పూర్తిగా ఎదగని ఒక 3 అడుగుల మనిషి రూపంలో వచ్చి బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని 3 అడుగుల నేల అడిగి అణిచివేశారు అని మన పురాణాల్లో చెప్పారు. దీన్నే మోడర్న్ సైన్స్ లో ప్రీమెచ్యూర్ హ్యూమన్ ఫామ్ అంటాం. పురాణాల్లో దీన్నే వామన అవతారం అని చెప్పారు. అలా ఒక పూర్తి మనిషిగా మారుతున్న సమయంలో వచ్చిన అవతారమే శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురామ అవతారం. పరశురామ అవతారంలో శ్రీ మహావిష్ణువు తన చేతిలో గొడ్డలిని పట్టుకొని భూమి మొత్తం 21 సార్లు తిరిగి క్షత్రియులను తన గొడ్డలిదైన పరశువుతో ఎలా చంపారు అని మన పురాణాల్లో చెప్పారో, మన సైన్స్ లో కూడా ఎర్లీ హ్యూమన్ అడాప్షన్ అనే పేరుతో చెప్పారు. దీన్నే మన పురాణాల్లో పరశురామ అవతారం అనే పేరుతో చెప్పాం. అలాగా ఒక ఎర్లీ హ్యూమన్ అడాప్షన్ నుంచి ఒక పూర్తి సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ లా ఫామ్ అవుతున్న సమయంలో వచ్చిన
శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరామ అవతారం. శ్రీరామ అవతారంలో తండ్రి మాట తప్పకుండా, తల్లిని గౌరవిస్తూ, భార్యని రక్షిస్తూ, తమ్ముళ్లకు తనతో సమాన హక్కునిస్తూ, గురువులను గౌరవిస్తూ, దాసులను ప్రేమిస్తూ, రాజ్యాన్ని పాలిస్తూ, ఒక మర్యాద పురుషోత్తముడిగా, ఒక విలువలతో కూడిన మనిషిగా శ్రీ మహావిష్ణువు తన 7వ అవతారాన్ని ఎత్తారు. అందుకే శ్రీరామావతారంలో శ్రీ మహావిష్ణువు ఒక నార్మల్ మనిషి ఎలా ఉంటారో అలానే ఉన్నారు అని చెప్పబడింది. దీన్నే మోడర్న్ సైన్స్ లో సివిలైజ్డ్ హ్యూమన్ అడాప్షన్ అంటాం. అదే పురాణాల్లో శ్రీరామావతారం అని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ సివిలైజ్డ్ హ్యూమన్ నుండి ఇంటలెక్చువల్ హ్యూమన్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అంటే ఒక విలువలతో కూడిన మనిషి నుండి ఒక తెలివైన మనిషిలాగా మారే రూపాంతరం జరిగింది. అదే శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారం. చిన్నప్పటి నుండి తన ఇంటలెక్చువల్ స్కిల్స్ గురించి శ్రీకృష్ణ లీలలు పేరుతో చెప్పబడింది. అలాగే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న అధర్మం చేయడంలో తప్పు లేదు అనే డిప్లొమసీ స్కిల్స్ ని చూపించారు. అలాగే కురుక్షేత్రంలో అర్జునుడికి తన సుప్రీం నాలెడ్జ్ ని మేనిఫెస్ట్ చేశారు. ఇలా ఒక లార్జర్ దాన్ హ్యూమన్ ఫామ్ లాగా శ్రీ మహావిష్ణువు తన 8వ అవతారంలో శ్రీకృష్ణుడి లాగా అవతరించారు. దీన్నే సైన్స్ లో ఇంటలెక్చువల్లీ అండ్ డిప్లొమాటికల్లీ ఎవాల్వ్డ్ హ్యూమన్ అంటాం. అదే పురాణాల్లో శ్రీకృష్ణ అవతారం పేరుతో చెప్పారు. అందుకే మన పురాణాల్లో వామన అవతారం నుండి మాత్రమే శ్రీ మహావిష్ణువు భూమిపైన జన్మించారు అని, అలాగే అసలు ఎలా పుట్టారు అనే వివరాల గురించి చెప్పారు. అంతకన్నా ముందు ఉన్న 4 అవతారాలు అయిన మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ అవతారాల గురించి, పుట్టుక గురించి అక్కడ చెప్పలేదు. అసలు సరిగ్గా అనలైజ్ చేస్తే ప్రతి అవతారం వెనుక చాలా సైన్స్ దాగి ఉంది. ప్రెసెంట్ సైన్స్ లో ఎక్కడి వరకు అనలైజ్ చేసేందుకే పాసిబిలిటీ ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అలాగే 10వ అవతారాల గురించి అనలైజ్ చేసేందుకు పాసిబుల్ అవ్వలేదు. ఇలా ప్రెసెంట్ సైన్స్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ అని చెప్పుకునే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసిన లైఫ్ సైకిల్ ఫార్మ్స్ అయిన ఆక్వాటిక్, ఆంఫిబియన్, రెప్టైల్, మ్యామల్స్, ప్రైమేట్స్ అండ్ హ్యూమన్స్ అనే వాటిని మన పురాణాల్లో దశావతారాల పేరుతో నీటిలో మత్స్యావతారంగా, నీరు నేలపైన కూర్మావతారంగా, పూర్తి నేలపైన వరాహ అవతారంగా, అలాగే సగం మనిషిగా సగం యానిమల్ గా ఉన్న నరసింహావతారంగా, అలాగే పూర్తి మనిషిలా రూపాంతరం చెందుతున్న స్టేజ్ లో వచ్చిన వామనావతారంగా, అలాగే ఆవేశ అవతారంలో ఎర్లీ హ్యూమన్ ఫామ్ లాగా ఉన్న పరశురామావతారంగా, అలాగే ఒక మర్యాద పురుషోత్తముడిగా, ఒక సివిలైజ్డ్ హ్యూమన్ గా శ్రీరామావతారంగా, అలాగే ఒక ఇంటలెక్చువల్ అండ్ డిప్లొమాటిక్ ఫామ్ లో తెలివైన మనిషి రూపంలో ఒక శ్రీకృష్ణ అవతారంగా, ఇలా దశావతారాలు వెనుక ఒక పెద్ద హ్యూమన్ ఎవల్యూషన్ సైకిల్ చెప్పబడింది. అంటే మనిషిలా మారటానికి ఎన్ని రూపాంతరాలు జరిగాయి అనేది మన పురాణాల్లో శ్లోకాలుగా, ప్రతిరోజు కథలుగా, గుడిలో మంత్రాలుగా ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఇంకా చాలా అవతారాలు అయిన ధన్వంతరి, హయగ్రీవ, దత్తాత్రేయ స్వామి లాంటి అవతారాలు ఇంకా ఉన్నా సరే వీటిని మాత్రమే దశావతారాలలో ఉంచి మన సైన్స్ ని అర్థమయ్యేందుకు మన ఋషులు ఇలా పురాణాల్లో దశావతారాల పేరుతో చెప్పారు. శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలలోనే కొన్ని కోట్ల సంవత్సరాలలో జరిగిన లైఫ్ సైకిల్ ఎవల్యూషన్స్ ని ఎన్కోడ్ చేశారు. అందుకే దయచేసి మన పురాణాలను కేవలం కథలుగా కాకుండా వాటి వెనక ఉన్న సైన్స్ ని అర్థం చేసుకుంటే అవి మూఢనమ్మకాలులాగా పాత కథలుగా వెనక పడిపోకుండా మన సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ఇంకా కొన్ని వేల సంవత్సరాల పాటు గొప్పగా కొనసాగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ దేవుడు లేదా అవతారం వెనక ఉన్న సైన్స్ ని అనలైజ్ చేద్దామో కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటేనే మన సనాతన ధర్మం పైన మీకు ఉన్న విశ్వాసం అర్థమవుతుంది. అలాగే మీరు ఆల్రెడీ రహస్య భారత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అని భావిస్తున్నాను. ఒకవేళ చేయలేదు అంటే నేను చేస్తున్న ఈ అనాలిసిస్ మీకు నచ్చితే రహస్య భారత్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.